వెల్కమ్ బ్యాక్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. భూసేకరణ పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశం. జలమండలి జీఎం ఇంట్లో ధన ప్రవాహం. వెతికే కొద్దీ బయటపడుతున్న ఆస్తుల చిట్టా. బిలియనీర్ల కోసం ఆర్థిక వ్యవస్థలో మార్పులు. మోదీ విధానాలు సామాన్యులకు నష్టమంటున్న రాహుల్. మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు. బోటు మనదే, వేట మనదేనన్న సీఎం చంద్రబాబు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి, నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాప్రతినిధులతో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఏమో ఖర్చు పెట్టింది. మరి అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాస్ చాలా ఉన్నాయి. మరి 25 టీఎంసీల రిజర్వాయర్ నీళ్ళు కావాలి. గొప్పగా మొన్న హరీష్ రావు కూడా అక్కడ అదేంటి గొల్లపల్లి కాదు నేను చెప్పేది, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తుమ్మిడిహట్టికి సంబంధించి అవగాహన రాహిత్యం, అవివేకం అని మాట్లాడు. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన, అక్కడ 168 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు చేసుకుంటే బై గ్రావిటీ వస్తుందని చెప్పన్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, జిల్లా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ అంతా మొత్తం తిప్పి కొడితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా
4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,20,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడదాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచిన నరికిన ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కలవకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగరు సుమారుగా 50,000 ఎకరాలు, ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ దాన్ని 7 టీఎంసీ 8 టీఎంసీ, 9 టీఎంసీ అయినా డెడ్ స్టోర్ తీస్తే మనకు ఖర్చు మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు అక్కడ కూడా గట్టు పైన కూర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తాను చెప్పని హెలికాప్టర్ నేను కూడా ఉన్నది, ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కూర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా. 20 సంవత్సరాలు అట్లాగే అలపూర్ సంబంధించి, ఆర్టీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలే. రెండవది ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేల కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలే. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. అరే మీరు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయందని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అది కృష్ణా జలాలపైన మనకున్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసినారు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటర్ రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తుంది. మనకు 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా
నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పచెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరేదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా ఈ రోజున దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇదే కాదు, రేలంపాడు రిజర్వాయర్ గద్వాల్లో 4 టీఎంసీలు, అది కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఏం జరిగిందో ఇప్పటి కూడా 2 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. దాన్ని రెస్టోర్ చేయలేకపోయింది మీరు. అంటే అటు రేలంపాడైనా, గట్టైనా, తుమ్మిళ్ళైనా, మహాత్మా కలవకుర్తి అయినా, పాలమూరు రంగారెడ్డైనా, దాంతోపాటుగా ఎస్ఎల్బికి సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతి తల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లా అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన. పాలమూరు రంగారెడ్డి యొక్క పాలమూరు జిల్లా పైన ప్రాజెక్టులు పడ్డబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే ఇంకో మాట మాట్లాడారు, అది వడ్లు కొనుగోలు చేయమంటే లీడర్ని కొనుగోలు చేసిన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కకు వస్తాను. దానికంటే మొదలు ఈ రోజున టోటల్గా అసలు గడచిన 10 సంవత్సరాల్లో పోతిరెడ్డిపాటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఎన్ని వందలు కాదు ఎన్ని వేల టీమ్స్ నీళ్ళు తీసుకుపోయింది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి మీరేం పని చేసారు? ఉన్నటువంటి వాటిని కూడా, ఉన్న నీటిని, ఉన్న పంపులను కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. ఈరోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు టోటల్గా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చేది ఉంది. అలొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలొకేషన్ వచ్చినా రాకపోయినా అంటే కొంత సమయం పడవచ్చు, బట్ డెఫినెట్గా త్వరితకాలం సాధిస్తాం. ఇన్ మీన్ టైం ఈరోజు ఉదయమే మళ్ళీ మా జిల్లా పాలమూరు జిల్లా మా సహచర మంత్రివర్యులు ఎమ్మెల్యే అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాడికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. స్పష్టంగా క్లియర్ కట్గా, ఎందుకంటే పాలమూరు జిల్లా బిడ్డ, పాలమూరు జిల్లాకు ఖచ్చితంగా మీ ద్వారా కూడా మనం చేస్తున్నాం. పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మిగతా జిల్లాల కంటే కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పాలమూరు జిల్లానే ప్రతి సందర్భంలో ప్రతి వేదిక పైన ఎత్తి చూపడం జరిగింది. పాలమూరు జిల్లా అంటేనే ఆకలి జిల్లా, వలసల జిల్లా, ఆత్మహత్య జిల్లా. అందుకని ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి మేమందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సహచర మంత్రి వల్ల కూడా మేము ఒప్పించే కార్యక్రమం చేస్తాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఒప్పించే ఏర్పాటు చేస్తాం. సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పించే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ ఒత్తిడి చేసి ఈ యొక్క ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయింపు చేసే కార్యక్రమం చేసి ఖచ్చితంగా వీటిని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ రోజున ఈ యొక్క రిజర్వాయర్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకో విషయం, గత ప్రభుత్వం ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రిజర్వాయర్స్ నిర్మాణం చేయాలని 2016లో 25 టీఎంసీ కావాలని ప్రతిపాదించింది గత ప్రభుత్వం. 47 రిజర్వాయర్లు డిపిఆర్ సిద్ధం చేశారు. ఎందుకు 16 టీఎంసీ? ఎందుకు 16 టీఎంసీకి 47 రిజర్వాయర్లు? ప్లేన్ గ్రౌండ్లో మల్లన్న సాగర్ 50 టీఎంసీ కట్టిండ్రు కదా, మళ్ళీ అదే పని ఇక్కడ ఎందుకు చేస్తలేరు? మీరు చెయ్యకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టుగా పాప మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అదేది గొల్లపల్లి కాడికి పోయి రైతులకు పొలాలు తీసుకోవద్దు అని వాళ్ళకి ధర్నా చేస్తుంటే నిమ్మరసం ఇచ్చొచ్చు. మరి ఇదే ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఏమి ఇచ్చిండు? నిమ్మరసం ఇచ్చిండా? గుంజి ఈడ్చి పారేసి చేసలేడు. మరి పొలాలు అంటే ల్యాండ్ అక్వైర్ చేయకుండా రిజర్వాయర్ ఎట్లా కడదాం అనుకున్నారు? ఆ రోజు మీరే ప్రపోజ్ చేసింది కదా,
ఎస్టిమేట్స్ వచ్చినాయి, దానికి అడ్మిన్ శాంక్షన్ ఇచ్చిండ్రు. కేబీఆర్ పార్క్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేదాకా పార్కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ప్రెస్ క్లబ్లో పిటిషనర్ కాజల్ మహేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. That this is a citizen movement. We have amazing citizens of Hyderabad on the ground who are account holders, and Justice like to call them protesters, but I beg to differ. They are account holders on ground. Then we have our core team who is managing all our events, including this press meet. So it's really everybody who's involved. And behind all of us are these experts, senior stalwarts who have protected the ecosystems of Hyderabad for many years. And you can see some of the prominent ones who are associated with the movement sitting right here on the stage. Okay? So, having said that, I would like to begin with the Supreme Court order. Reminding all of you that this is a citizen movement. I might be the face of it, but there are thousands of Hyderabadis who are supporting it in ground. They are accountability holders. They are asking questions, and this is a almost decade-long battle to save the KBR Park. Clear? Great. Okay, so I will start with the order. As per the Supreme Court stay order, tree felling around the KBR Park for approximately for 25 to 35 meters has been stayed. That means there can be no tree felling from the boundary of the park to 25 to 35 meters. This decision was passed in the bench comprising of Justice B.V. Nagaratna and Justice Ujjal Bhuyan. And we have immense gratitude for our senior advocate, Mr. K. Vivek Reddy, who argued our case and helped us in this really difficult time. And why am I calling it a difficult time? Why was this PIL submitted, this SLP submitted in the Supreme Court in the first place? As all of you are aware, there has been rampant tree felling in spite of a stay order on 11th August 2021. When we have asked for interim relief in the High Court against this stay order, we have been told to come back when tree felling happens. Tree felling started on 18th April. Yes, and from then we have been mentioning in the High Court repeatedly to hear us out. Our case was listed for 5th May. On 5th May, it was deferred, and then the court went on vacation while the tree felling continued. And hence, we had to bring Supreme Court into, we had to go to the Supreme Court to offer us the interim relief order. And we are immensely grateful, not just now, repeatedly to the judiciary from 2016, be it the NGT, be it the Ministry of Environment, be it the Supreme Court now, that they have always stepped in and supported our constitutional rights. A big gratitude to all the courts. Okay, now to move on. I just mentioned to all of you that there was a stay order on 11th of August 2021. Against which PIL was the stay order? What did that PIL tell? I want all of you to understand the core of the matter, and really it's not about just reporting the matter. It's about feeling and understanding the actual problem so that your reporting is accurate. Okay? Now this order on this PIL that I have filed in PIL 42 of 2021, what does it say? It challenges the arbitrary reduction. Can you change? It challenges the arbitrary reduction of the eco-sensitive zone, okay, from 25 to 35 meters to 3 to 29.8 meters, because this kind of reduction does not serve the purpose of an eco-sensitive zone. Now, what is an eco-sensitive zone? I want you all to understand this, okay? And please, everyone, I need your attention. I want you all to understand what is an eco-sensitive zone. When all of you make a house, don't you all have a setback?
right? Do you all make your house stuck to the boundary of your neighbor, wall to wall? There is a setback. There is a purpose of a setback. A KBR park deserves the same setback. This setback is supposed to act as a buffer zone, a shock absorber. And this shock absorber and buffer zone is not something that we are randomly asking for. Whenever this is as per the environmental policy planning across the world. In some countries, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతుందన్నారు. ప్రజలందరూ భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదు. మోదీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతాయని తెలిపారు. సామాన్యులంతా ఆర్థిక భారం ఎదుర్కోక తప్పదని, బిలియనీర్ల కోసం మోదీ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశారన్నారు. గత కొన్ని రోజులుగా తాను ఈ విషయమే ప్రజలకు వివరిస్తున్నానన్నారు. మోదీ ఆర్థిక విధానాలతోనే దేశానికి ఈ దుస్థితి రాబోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. तो जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. तो जो आर्थिक शॉक आ హనుమకొండ జిల్లా న్యూ షాయంపేట సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యూ షాయంపేట ప్రధాన రోడ్డుపై దాదాపు గంటన్నర సేపు బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
వాహనదారులకు షాక్ ఇస్తూ మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగటం వారంలో ఇది రెండోసారి. తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 90 పైసల చొప్పున కేంద్రం పెంచింది. పెరిగిన పెట్రోల్ ధరలు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెరుగుదల పరిణామం మరొక ముందే మరోసారి ధరలు పెంచడం వాహనదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బంద్ పెడితే టెంపరీగా సామాన్యుడికి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో ప్రభుత్వానికి సామాన్యుడితోటి పని లేదు, ఓటుతోటి పని లేదు, నడ్డి విరిచేద్దామని అనుకుంటుందా కథ మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతారు. విపరీతంగా పెంచుడు. ఆ తర్వాత ఏంటంటే పెరిగిన తర్వాత ఇప్పుడు వారు ఒకవేళ బంద్ అయిపోయింది అనుకోండి, వారు లేదు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గినా దాన్ని మాత్రం తగ్గించేది లేదు. మళ్ళీ పెంచుడు మాత్రమే కానీ తగ్గించే పరిస్థితి లేదు. లిమిట్లో వాడకుండా సామాన్యుడు ఉత్తగానే పెట్రోల్ వేస్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడా? ఎక్కడ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూటర్న్ తీసుకొని పోకుండా రాంగ్ రూట్లో కూడా పోయేది. ఎందుకంటే పెట్రోల్ ఆదా చేస్తానికి వాడికి క్రైమ్ అని తెలుసు, తప్పని తెలుసు, యాక్సిడెంట్ అవుతుందని తెలుసు. ఎక్కడ పొదుపు ₹1 చేయగలుగుతాడా, ఎక్కడ ఫ్యూల్ కొంచెం తగ్గించుకొని వాడగలుగుతాడా అని చూసి ఇటువంటి వాటికి పాల్పడతాడు. ఇక అటువంటి వాడు ఇప్పుడు ఎంజాయ్ చేసి లాంగ్ డ్రైవ్లకు పోయేటోళ్ళు, అటు ఇటు తిరిగేసి రాత్రిపూట కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు వేరే శ్రీమంతులు. 2 వీలర్లు పెట్రోల్తో నడిచే బళ్ళు నడుపుకునేటోళ్ళు చాలా ఆచితూచే వ్యవహరిస్తారు. ఆ యూటర్న్ ఎక్కడో దూరం ఉంటుంది, కిలోమీటర్ పోయి తిరిగి రావాలి. అటువంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూసుకొనే సామాన్యుడు ఎక్కడ ₹1 మిగులుతుందా, ఎక్కడ ఖర్చు పెట్టుకోగలుగుతా, ఎక్కడ ఆదా చేసుకోగలుగుతా అని ఆచితూచే వ్యవహరిస్తాడు. మోదీ చెప్పాల్సింది ఎవరికంటే అదానికి, అంబానీకి, అటువంటి వాళ్ళకు బ్యాంకులో డబ్బులు ఎగ్గొడతా ఉన్నారు చూడు, 1000 కోట్లు. వాళ్లకు చెప్పారు కొంచెం కట్టంటారా, దేశం కరువులో ఉంది, కష్టాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఎంతో కొంత మీరు ఉన్న ఎగ్గొట్టిన డబ్బులలో కొన్ని కట్టండి అని చెప్పాలి. మనకి ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎంత సంపాదించుకుంటారు, దానికి ఇది ఎంత ఖర్చులో వెళ్ళిపోతున్నాయి. సామాన్య బయట కూడా ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా, అన్నిట్లలో పెరిగినాయి. పెన్షనర్ నేను 22,000 వస్తుంది నాకు పెన్షన్. దాంతోనే మొత్తం పెట్రోలు, ఇల్లు గడవాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అవుతుంది సామాన్యుడితోటి? దీనికి ఎవరికి వెసులుబాటు లేదు. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సామాన్యుల మీద భారం మోపకండి. ధనవంతుల దగ్గర, బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళ దగ్గర, పెద్ద పెద్ద రియల్టర్ల దగ్గర, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా కలెక్ట్ చేసి సామాన్యులను కొంచెం ఆదరించండి. కేంద్రమో రాష్ట్ర ప్రభుత్వం బంద్ పెడితే టెంపరీగా సామాన్యుడికి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో ప్రభుత్వానికి సామాన్యుడితోటి పని లేదు, ఓటుతోటి పని లేదు, నడ్డి విరిచేద్దామని అనుకుంటుందా కథ మొత్తం. चलाने वाले क्या करेंगे साहब? पेट्रोल पे रेट अगर ऐसा बढ़े रहेंगे तो आम आदमी क्या करेंगे? उनके लिए कुछ करना चाहिए सरकार को. थोड़ा कम करिए, पेट्रोल पे रेट कम कराइए. मैं अब देखो उबर में गाड़ी चला रहा हूँ, मेरे को कुछ बजट नहीं हो रही इसमें, क्या करूँ? कुछ पेट्रोल पे अगर रेट कम होगा तो सरकार से कुछ मदद मिलेंगी हमको, तो हमारे लिए भी अच्छा रहता ना. एक रिक्वेस्ट है रेवंत रेड्डी साहब से, कुछ करिए हम लोगों के लिए भी, अच्छा रहेगा ना साहब. आम आदमी भी अगर अच्छा खुश रहा तो उन्हें भी अच्छा रहेगा ना. अब मैं सुबह में देखो साहब, सुबह निकलता हूँ, पेट्रोल पे रेट बढ़ने की वजह से मेरे को भी पैसे नहीं बच रहे कुछ भी, तो उसके लिए कुछ करो साहब हमारे लिए भी. रैपिडो, ओला, उबेर चलाने वाले क्या करेंगे साहब? पेट्रोल पे रेट अगर ऐसा बढ़े रहेंगे तो आम आदमी क्या करेंगे? उनके लिए कुछ करना चाहिए सरकार को. थोड़ा कम करिए, पेट्रोल पे रेट कम कराइए. मैं अब देखो उबर में गाड़ी चला रहा हूँ, मेरे को कुछ बजट नहीं हो रही इसमें, क्या करूँ? कुछ पेट्रोल पे अगर रेट कम होगा तो सरकार से कुछ मदद मिलेंगी हमको, तो हमारे लिए भी अच्छा रहता ना. एक रिक्वेस्ट है रेवंत रेड्डी साहब से, कुछ करिए हम लोगों के लिए भी, अच्छा रहेगा ना साहब. आम आदमी भी अगर अच्छा खुश रहा तो उन्हें भी अच्छा रहेगा ना. अब मैं सुबह में देखो साहब, सुबह निकलता हूँ, पेट्रोल पे रेट बढ़ने की वजह से मेरे को भी पैसे नहीं बच रहे कुछ भी, तो उसके लिए कुछ करो साहब हमारे लिए भी.
ర్యాపిడో ఓలా పెట్రోల్ రేట్ చాలా పెరిగింది సార్. మన బడ్జెట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. ఎవ్రీ ప్రైజెస్ కమోడిటీస్ దీంతోనే సహా ఉంటుంది. పెట్రోల్ రేట్స్ పెరిగితే మాకు ప్రాబ్లం అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా ప్రాబ్లం అవుతుంది మిడిల్ క్లాస్కి. మిడిల్ క్లాస్ చాలా ఎఫెక్ట్ వాళ్ళకి, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎలాగైనా చేస్తారు, కానీ మిడిల్ క్లాస్ ఎలా చేయాలి? మేము డైలీ వేజెస్ చేస్తున్నాం సార్. దానికోసం రోజు అర్నింగ్ రోజు డైలీ సంపాదించాలి, అలా ప్రాబ్లం అవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.